హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీలో టెట్ ఎగ్జామ్ అంటున్నారు కదా, అయితే ఈ టెట్ ఎగ్జామ్ ఆల్రెడీ క్వాలిఫై ఉన్న వాళ్ళ సంగతి అయితే ఓకే. ఎవరైతే టెట్ ఎగ్జామ్ కోసం ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్నారో వారిలో చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ కింద మనం ఈ వీడియో అయితే చేసుకోవడం జరుగుతుంది. క్యాజువల్గా అయితే ఏమేం డౌట్స్ ఉంటాయంటే, కోచింగ్కి కంపల్సరీగా వెళ్ళాలా టెట్ ఎగ్జామ్కి, అదేవిధంగా కోచింగ్కి వెళ్ళలేని వారి పరిస్థితి ఏంటి, కోచింగ్కి వెళ్ళలేని వారంటే ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు, ప్రైవేట్ స్కూల్ టీచర్స్, అదేవిధంగా బీఈడి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఇంకా చెప్పాలంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇటువంటి వాళ్ళు కోచింగ్కి వెళ్ళలేరు కదా. మరి వీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ఏ బుక్స్ చదవాలి, ఏ పబ్లికేషన్ బుక్స్ అనేవి బాగుంటాయి అనే విషయాలు, ఇంకా ఏవైతే డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే వినేసేయండి. సో వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన టెలిగ్రామ్ ఛానల్లో టెట్ నోటిఫికేషన్ పడినప్పటి నుంచి డైలీ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వి టెట్ ఎగ్జామ్ పడిన తర్వాత నుంచి డైలీ ప్రాక్టీస్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి టెట్ ఎగ్జామ్కి ఎన్ని రోజులు టైం ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే, మనకి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎగ్జామ్కి మధ్యన ఎన్ని రోజులని టైం ఉంటుందంటే, ఇంచుమించుగా 45 డేస్ నుంచి 50 డేస్ వరకు టైం అనేది ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా మనకి ఈ టెట్ ఎగ్జామ్ కంపల్సరీగా కోచింగ్కి వెళ్ళాలా అని చూసుకున్నట్టయితే, ఎవరైతే కోచింగ్కి వెళ్ళడానికి అవకాశం ఉందో వారు వెళితేనే మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళే మనకి ఒక ప్లాన్ ఇచ్చి ఆ ప్లాన్ ప్రకారం మనల్ని తీసుకుని వెళ్తారు. సో కోచింగ్కి వెళ్ళగలిగితే వెళ్ళండి. నెక్స్ట్ అదేవిధంగా కోచింగ్కి వెళ్ళలేని వారి పరిస్థితి, మెయిన్ వీళ్ళ గురించే మనం ఈ వీడియో చేసుకోవడం జరుగుతుంది. వీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చూసుకున్నట్టయితే కనుక, ఇప్పుడు కోచింగ్కి వెళ్ళేవారు 100% కూడా సక్సెస్ అవుతారని మనం చెప్పలేం. అదేవిధంగా కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు 100% ఫెయిల్యూర్ అవుతారని కూడా మనం చెప్పలేం. ఎందుకంటే వీళ్ళు ఎంతవరకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందో కోచింగ్కి వెళ్ళలేని వారు కూడా సక్సెస్ అవ్వడానికి అంతే అవకాశం ఉంది. బట్ మనకి వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఎవరైతే కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూసుకున్నట్టయితే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ని మార్క్స్ వస్తే, మన కేటగిరీకి ఎన్ని మార్క్స్ వస్తే మనం ఈ టెట్ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వగలం అనే విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేసుకోవాలి. కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అని వీళ్ళు తెలుసుకుంటే కనుక, కోచింగ్కి వెళ్ళిన వారు అయితే ఎంత ప్రయోజనం పొందుతున్నారో కోచింగ్కి వెళ్ళలేని వారు కూడా అంతే ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెలుసుకోవాలి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టెట్ ఎగ్జాము 150 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 150కి గాను ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ కేటగిరీకి చెందిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు 40% మార్క్స్ అంటే 60 మార్క్స్ వచ్చినట్టయితే ఈ టెట్ ఎగ్జామ్ని క్వాలిఫై అయిపోయి డిఎస్సికి ఎలిజిబిలిటీ అవుతారు. అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్కి 75 మార్క్స్ అనేది రావాలి. అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్కి 90 మార్క్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎందుకు తెలుసుకోమన్నానంటే, కంపల్సరీగా మనం ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ తెలుసుకుంటే ఓకే మనం టెట్లో 75 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాం, లేదా 90 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాం అని మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అది తెలియకుండా మీకు ఎన్ని మార్క్స్ క్వాలిఫైయింగ్ తెలియకుండా మీరు ఎన్ని మార్క్స్కి కంపల్సరీగా రావాలని పెట్టుకుంటారు చెప్పండి. సో మిమ్మల్ని ఇప్పుడు 75 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారనుకో, మీకు 75 మార్క్స్ తెచ్చుకోమని నేను చెప్పట్లేదు. కాకపోతే 75 మార్క్స్ అనేది మీరు కంపల్సరీగా తెచ్చుకోండి. 75కి పైన ఎంత తెచ్చుకుంటే మీకు అంత మంచిది. ఎందుకంటే ఈ టెట్ మార్క్స్ అనేవి మనకి టెట్ మార్క్స్కి మనకి డిఎస్సిలో 20% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్గా మనం ఏం చేయాలంటే, మనం నెక్స్ట్ స్టెప్గా చేయవలసిన పని ఏంటంటే, మనకి సిలబస్ అనేది రిలీజ్ చేసిన వెంటనే ఆ పీడిఎఫ్ని ప్రింట్అవుట్ అనేది తీయించుకుని మన దగ్గర పెట్టుకోవాలి. సో సిలబస్ అనేది తెలిస్తే మనం దానికి తగ్గట్టు మనకి ఏమేమి బుక్స్ కావాలి అంటే ఆ బుక్స్ అన్నిటిని అరేంజ్ చేసుకుంటాం. మనకు కంపల్సరీగా ఈ టెట్ 2 ఎగ్జామ్కి 6th నుంచి 10th వరకు తెలుగు టెక్స్ట్ బుక్స్ అన్నీ కావాలి. అదేవిధంగా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ కావాలి. అదేవిధంగా మనం ఏ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషల్ సబ్జెక్ట్ అనుకో, 6th నుంచి 10th వరకు సోషల్ బుక్స్ అన్నీ కావాలి. అదేవిధంగా మ్యాథ్స్ అండ్ సైన్స్ స్టూడెంట్ అయినా, అంటే మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, ఫిజిక్స్ స్టూడెంట్ అయినా, బయాలజీ స్టూడెంట్ అయినా కంపల్సరీగా మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ ఈ 3 బుక్స్ కావాలి సబ్జెక్ట్కి సంబంధించి. అదేవిధంగా బీఈడీలో మీరు చదువుకున్న సైకాలజీ బుక్స్, పెడగోజీ బుక్స్ అంటే మీరు బీఈడీలో పెడగోజీ ఆఫ్ మ్యాథమెటిక్స్, పెడగోజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్, పెడగోజీ ఆఫ్ బయాలజీ, ఇలా ఈ బుక్స్ ఉంటాయో చూస్తారా, ఇవి పెడగోజీకి సంబంధించిన తెలుగు అకాడమీ బుక్స్. ఈ విధమైన బుక్స్ అనేవి మీరు కంపల్సరీగా కలెక్ట్ చేసుకుని దగ్గర పెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్
నెక్స్ట్ రిక్వైర్డ్ బుక్స్. అదేవిధంగా మనం ఓన్గా ప్రిపేర్ అవుతున్నాం అంటే ఎక్కడ కోచింగ్కి వెళ్ళకుండా మనంతటా మనం ఓన్గా ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కంపల్సరీగా మనకంటూ ఒక టైం టేబుల్ అని సెట్ చేసుకోవాలి. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఓన్ టైం టేబులే మనల్ని సక్సెస్కి దగ్గర చేస్తుంది. సో ఈ ఓన్ టైం టేబుల్ ఎవరితో చెప్పింది యూట్యూబ్లో చెప్పి ఫాలో అవ్వకుండా మీ టైమింగ్స్ని బట్టి మీరు కంపల్సరీగా 10 నుంచి 12 గంటలు చదువుకునేలాగా ఒక మంచి టైం టేబుల్ని సెట్ చేసుకోండి. ఈ టైం టేబుల్ సెట్ చేసుకోవడమే కాదు, దాన్ని పాటించండి. ఓకేనా? ఈ టైం టేబుల్లో కంపల్సరీగా సపోజ్ మీరు ఇప్పుడు 12 గంటలకు టైం టేబుల్ వేసుకున్నారనుకో, దాంట్లో మీరు 10 అవర్స్ చదివింది రిమైనింగ్ 2 అవర్స్లో రివిజన్ చేసేలాగా ఉండాలి. ఈ విధంగా చేస్తేనే మీకు ఈ ఒక రోజులో చదివింది మీకు ఆ రోజులోనే రివైజ్ అవుతుంది. అంతేకాకుండా ఈరోజు చదివింది ఈరోజే వదిలిపెట్టేయకుండా ఈరోజు చదివిన దాని మీద మీరు ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, రోజు ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన టెస్ట్స్ కానీ బిట్ బ్యాంక్స్ కానీ చేయండి. ఓకేనా? ఓన్ టైం టేబుల్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం అంతేకాకుండా దీనికి టెట్ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కలెక్ట్ చేసుకోవాలి. ఈ టెట్ ఎగ్జామ్ అనే కాదండి, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కంపల్సరీగా ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కలెక్ట్ చేసుకోవడం. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటేనే కదా మనకి క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడుగుతానికి అవకాశం ఉంది, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. సో కంపల్సరీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఇవి మనకి వివిధ పబ్లికేషన్స్ వారు బుక్ ఫామ్లో కూడా దింపుతారు. అవి రిలీజ్ అయిన వెంటనే వాటిని తీసుకుంటే అవి తీసుకోండి. ఒకవేళ అలా కాకుండా మేము డౌన్లోడ్ చేసుకుంటామంటే కనుక అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా వీటిని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో వీటిని కూడా విజిట్ చేయండి ఒకసారి. కంపల్సరీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అబ్జర్వ్ చేయడం అయితే కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్. ఇందాక మీకు చెప్పానేమని ఓన్ టైం టేబుల్ మేక్ చేసుకోండి 10 నుంచి 12 అవర్స్ మధ్యలో అని చెప్పాను. సో అందరికీ కూడా ఈ 10 నుంచి 12 అవర్స్ మధ్యలో ఓన్ టైం టేబుల్ వేసుకోవడానికి సెట్ అవ్వదు. ఎందుకంటే కొంతమంది జాబ్ చేసుకుంటారు, కొంతమంది ఇంట్లో పనులు ఇటువంటివి ఉంటాయి కదా. వీరు ఏ విధంగా ఆలోచిస్తారంటే మనం తక్కువ కష్టపడి ఏ విధంగా క్వాలిఫై అవ్వచ్చు అని ఆలోచిస్తారు. అటువంటి వారు కంపల్సరీగా సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది అబ్జర్వ్ చేయాలి. మనకి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు ఈ 3 సబ్జెక్టులు మనం బాగా ప్రిపేర్ అయినట్టయితే కంపల్సరీగా మనకి 90 మార్కులు వస్తాయి. సో ఈ సైకాలజీకి సంబంధించి మన బీఈడి బుక్స్ అనేది చదవాల్సి ఉంటుంది. తెలుగుకి సంబంధించి తెలుగు గ్రామరు, అదేవిధంగా పర్యాయ పదాలు, నానార్థాలు ఇటువంటివన్నీ కూడా మనకు స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి, చదవాలి. నెక్స్ట్ అదే కవి పరిచయాలు ఇవి కూడా చదవాలి. కవి పరిచయాలు, ఇతివృత్తం, నేపథ్యం ఇటువంటివి చదవాల్సి ఉంటాం. సో తెలుగులో మనకి 30 మార్క్స్కి 25+ స్కోర్ చేయడం అనేది చాలా ఈజీ. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ అంత యూజ్ ఉండదు. ఓన్లీ మనం గ్రామర్ పాయింట్ మనం గ్రామర్ అనేది ఇంగ్లీష్కి సంబంధించి చూసుకుంటే మనం 30 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కాకపోతే ఇంగ్లీష్ బుక్స్ అనేది దగ్గర ఉంచుకోవడం అవసరం. ఎందుకంటే మన గ్రామర్ పాయింట్స్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న క్వశ్చన్సే డైరెక్ట్గా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ని కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి. ఈ 3 సబ్జెక్టులు మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరూ చదవండి. ఈజీగా 90 మార్కులకి మనం ఇక్కడ చాలా మ్యాక్సిమం స్కోర్ అనేది మనం ఇక్కడే చేయగలుగుతాం. నెక్స్ట్ అదేవిధంగా మన సబ్జెక్ట్ ఎలాగా మన గ్రిప్లోనే ఉంటుంది కాబట్టి మన సబ్జెక్ట్ సపోజ్ ఇప్పుడు మీరు మ్యాథ్స్ అండ్ సైన్స్ మెథడాలజీ అనుకోండి, మీరు మ్యాథ్స్ 30 మార్కులకు ఉంటుంది. అంటే మ్యాథ్స్ 30లో 24 కంటెంట్, 6 మెథడాలజీ. అదేవిధంగా సైన్స్ 30 మార్కులకి సైన్స్ అంటే మనకి ఫిజికల్ సైన్స్ వస్తుంది, అదేవిధంగా బయోలాజికల్ సైన్స్ వస్తుంది. ఫిజికల్ సైన్స్ 12 మార్క్స్కి ఉంటుంది, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ 3 మార్క్స్. బయాలజీ అంటే బయాలజికల్ సైన్స్ కంటెంట్ 12 మార్క్స్, మెథడాలజీ 3 మార్క్స్. సో ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అదే మీరు ఒకవేళ సోషల్ స్టడీస్కి సంబంధించిన వారైతే సోషల్ కంటెంట్ మెథడాలజీ 12 మార్క్స్కి ఉంటుంది, అదేవిధంగా కంటెంట్ 48 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా? మీరు లాంగ్వేజ్ అయితే లాంగ్వేజ్కి సంబంధించి కంటెంట్ అండ్ మెథడాలజీ. ఓకేనా? ఈ విధంగా మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే కంపల్సరీగా అబ్జర్వ్ చేసుకోండి. మీకు ఏ సబ్జెక్ట్ ఈజీ అనుకుంటారో దాన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ సబ్జెక్ట్లో అవుట్ ఆఫ్ స్కోర్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. కంపల్సరీగా ఈ కంటెంట్కి సంబంధించి 6th to 10th క్లాస్ బుక్స్ అనేది మనం చదవాలి. మెథడ్స్కి సంబంధించి మనం తెలుగు అకాడమీ బుక్స్, స్టాండర్డ్ బుక్స్. ఓకేనా? ఒకసారి ఈ కంటెంట్కి సంబంధించి మీరు అన్ని లెసన్స్ చదివేయాలా లేకపోతే ఏంటనేది మనకి సిలబస్ చూస్తే అర్థమవుతుంది. సో సిలబస్ ఇంకా అఫీషియల్గా రిలీజ్ అవ్వలేదు. మనకి ప్రీవియస్గా రిలీజ్ అయిన సిలబస్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో దాన్ని ఒకసారి విజిట్ చేయండి. ఓకేనా? ఇదండి సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ డిస్ట్రిబ్యూషను. నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే ఓన్ ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కంటిన్యూస్గా కూర్చొని చదవటం అయితే కష్టమే. సో కూర్చొని చదవగలిగితే ఓకే,
లేదంటే కనుక మీకు కూర్చొని చదువుతున్నప్పుడు చాలా డౌట్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. ఈ డౌట్స్ కోసం మనం కంపల్సరీగా ఆన్లైన్ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవాలి. యూట్యూబ్లో మనకి నెంబర్ ఆఫ్ క్లాసెస్ టెట్ డిఎస్సికి సంబంధించి నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో ఆ క్లాసెస్ అన్నిటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో చాలా క్లియర్ కట్గా చెప్పే యూట్యూబ్ ఛానల్స్ అనేవి చాలా ఉన్నాయి. అదేవిధంగా మనకి అయితే ఎస్జిటి ఓరియంటేషన్లో ఎక్కువ ఉంటాయి. మనం కాకపోతే టెట్ లెవెల్లో మనకి ఎస్జిటి స్థాయి అనేది సరిపోతుంది. సో కొంచెం డెప్త్ అయితే ఉంటుంది కానీ ఎస్జిటి స్థాయి అయితే సరిపోతుంది. సో యూట్యూబ్ని వినియోగించుకోండి. అదేవిధంగా ఇంటర్నెట్, ఎవరైతే మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్రతి సమ్మెకి సొల్యూషన్ తెలియాలని లేదు. సో సొల్యూషన్స్లో కూడా కంపల్సరీగా డౌట్స్ వస్తాయి. కాబట్టి సొల్యూషన్స్కి సంబంధించి మనకి ఇంటర్నెట్లో మ్యాథ్స్ సొల్యూషన్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. వాటిని విజిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్నెట్లో ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ప్రతి చాప్టర్కి సంబంధించి బిట్స్ అనేవి ఉంటాయి. ఆ బిట్స్ చాలాసార్లు డైరెక్ట్గా టెట్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాటిని విజిట్ చేయడం, ఇంకా మనకు కుదిరితే ఏదైనా ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడానికి కూడా ప్రయత్నించండి. ఓకేనా, మ్యాక్సిమం ఇవి సరిపోతాయి. ఒకవేళ ఇంకా డౌట్ ఏమన్నా ఉంది అనుకుంటే కనుక మనం ఆన్లైన్ కోచింగ్ ఏదైనా తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఆన్లైన్ కోచింగ్ ఫీజు అనేది ఇంచుమించుగా బిలో 2000 ఉండి చాలా బెస్ట్ యాప్స్ చాలా ఉన్నాయి. వాటిలో ఏదైనా ఒకటి ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ మీరు కలెక్ట్ చేసుకోలేకపోతే కనుక 6th నుంచి 10th వరకు ఏదైనా బెస్ట్ పబ్లికేషన్ బుక్స్ అనేవి మీరు తీసుకుని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్లో మనం ప్రతి లైన్ చదువుకుని మనం అండర్లైన్ చేసుకుని పాయింట్స్ అనేది నోట్స్ తయారు చేసుకుంటాం. సో ఇక్కడ మనం టెక్స్ట్ బుక్స్ దొరికిన సందర్భంలో ఏదైనా పబ్లికేషన్ బుక్స్ అనేది తీసుకోవడం వల్ల మనకి యూజ్ అవుతాయి. ఈ పబ్లికేషన్ బుక్స్ ఎలా ఉంటాయంటే మనం టెక్స్ట్ బుక్లో ఈ పాయింట్ ఇంపార్టెంట్ అని మనం అండర్లైన్ చేసుకుంటాం కదా, అటువంటి పాయింట్స్ అన్నిటిని కలిపి ఒక మెటీరియల్గా చేసి వీరు మనకి ఇవ్వడం జరుగుతుంది. సో టెక్స్ట్ బుక్ దొరకని వాళ్ళు ఏదైనా బెస్ట్ పబ్లికేషన్ బుక్స్ అనేది తీసుకోండి. ఒకవేళ టెక్స్ట్ బుక్స్ ఉన్నప్పటికీ కూడా ఈ పబ్లికేషన్ బుక్స్ని తీసుకోండి. ఇవి మీకు ప్రాక్టీస్ కోసం మంచి బిట్ బ్యాంక్లా యూజ్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా డైలీ టాస్క్స్ పెట్టుకోండి. అంటే మనకి ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్కి 45 days టైం ఇచ్చారనుకోండి. ఈ 45 daysలో మీ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ని మీరు స్ప్లిట్ చేసుకోండి. ఈ 45 daysని ఈ విధంగా సెట్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి అని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లాన్ అనేది తయారు చేసుకోండి. సో ఆ ప్లాన్కి సంబంధించి కూడా ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించింది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో దాన్ని ఒకసారి విజిట్ చేస్తే మీకు 45 daysకి సంబంధించి ప్లాన్ అనేది ఏ విధంగా డివైడ్ చేసుకోవాలని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డే 1 తీసుకున్నారనుకోండి. డే 1లో మీరు సైకాలజీ, ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ని కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్ కంప్లీట్ చేయాలి. సైన్స్లో కెమిస్ట్రీ పార్ట్లో 9th class సంబంధించి కంప్లీట్ చేయాలి. ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసేసిన తర్వాత మీరు ఈరోజు సపోజ్ 10 hours పెట్టుకున్నారు. 10 hours కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్ 1 hour or 2 hours ఈరోజు చదివిందంతా కూడా రివైజ్ చేయండి. రివైజ్ చేసుకుని మీకు మీరు సెల్ఫ్ అసెస్మెంట్ పెట్టుకోండి. ఓకే, దీనికి సంబంధించి మనకి ఆన్లైన్లో ఏదైనా పబ్లికేషన్ వారు మనకి టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ టెస్ట్ సిరీస్ మనం తీసుకున్నాం. ఆ టెస్ట్ సిరీస్ కాస్ట్ ఎంత ఉండదు, బిలో 500 లోపే ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ని మనం తీసుకుంటే కనుక మనం ఈరోజు చదువుకున్న కాన్సెప్ట్కి సంబంధించి ఎగ్జామ్ రాస్తాం కాబట్టి మనకి ఎంతవరకు అర్థమైంది అనే ఒక అవగాహన వస్తుంది. మనకి కంపల్సరీగా ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సెల్ఫ్ అసెస్మెంట్ అనేది కంపల్సరీ. ఈ సెల్ఫ్ అసెస్మెంట్ కోసం మనం ప్రాక్టీస్ టెస్ట్లో అదేవిధంగా బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ఒకవేళ టెస్ట్ సిరీస్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కనుక మనకి ఆన్లైన్లో చెప్పాను కదా ఇందాక, ఇంటర్నెట్లో మనకి సబ్జెక్ట్ వైజ్ బిట్స్ ఉంటాయని. సో మీరు సపోజ్ ఈరోజు ఫోర్స్ అనే లెసన్ చదవాలనుకోండి. ఆ ఫోర్స్ అనే లెసన్ 8th class ఉంటుంది కదా, ఆ 8th classకి సంబంధించి ఇంటర్నెట్లో ఆ బిట్ బ్యాంక్ అనేది ఓపెన్ చేసి ఆ బిట్స్ని మీరు ఓన్గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా మీరు ఎంతవరకు అటెంప్ట్ చేస్తున్నారో తెలుస్తుంది. లేదంటే ఈ ఫోర్స్కి మీరు చదివిన లెసన్కి సంబంధించి యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ బిట్ బ్యాంక్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. ఆ బిట్స్ అనేది మీరు ఫిల్ చేయగలుగుతున్నారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ చేయగలిగితే ఓకే, చేయలేకపోతే కనుక మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో ఆ ఏరియాని బాగా చదవండి. అంతేకాకుండా మనకి మన ఓన్ ప్రిపరేషన్లో షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. షార్ట్ నోట్స్ అంటే మనకు సపోజ్ ఇప్పుడు టెట్ ఎగ్జామ్కి ఒక 60 days 70 days అలా టైం ఇచ్చారనుకోండి. మన టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ టు లైన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకి టెట్ ఎగ్జామ్కి అంత టైం ఇవ్వరు కాబట్టి 45 days నుంచి 50 days మ్యాక్సిమం ఇస్తారు కాబట్టి సో మనం దీనికి షార్ట్ నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. షార్ట్ నోట్స్ అంటే మీరు సపోజ్ ఒక 2 hours చదివారు అనుకోండి. 2 hours మీరు ఒక 10 pages చదివారు. ఈ 10 pagesకి సంబంధించి మీరు సింపుల్గా ఒక జస్ట్ 10 minutes 20 minutesలో రివైజ్ అయిపోయేలాగా ఒక 2 pages లేదా 1 page మీరు ఒక షార్ట్ నోట్స్ అనేది రఫ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా రఫ్గా ప్రిపేర్ చేసుకోవడం ఏంటంటే మీరు క్విక్ రివిజన్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే,
ఇదండి, ఇది ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నేను ఇచ్చే సజెషన్స్, టిప్స్ అండ్ ట్రిక్స్. ఓకే, మనకి ఏదేమైనప్పటికీ కూడా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుందండి. మనం కోచింగ్ తీసుకున్నామా తీసుకోలేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. మనం కంపల్సరీగా హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ చేస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎలాగుందో తప్పనిసరిగా కామెంట్ చేసేయండి. సో అందరూ కూడా మంచి మార్క్స్తో టెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేసేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ కోసం. ఓకే.